కొండ రాజీవ్ గారు మాజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీరు చూశారు. అంటే మీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆల్రెడీ అక్కడ హరిత రిసార్ట్స్ ఉండి 7 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుండగా ఇటు ఒక ప్యాలెస్ నిర్మించి ఇప్పుడు ప్రతిగా దాదాపు ఏడాదిలో 1,50,00,000 వరకు పవర్ బిల్స్ చెల్లించాల్సిన పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఇది నిన్న డిప్యూటీ సీఎం చేసిన ప్రధాన ఆరోపణ. మీ సమాధానం ఏంటి రాజీవ్ గారు? సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్. మరి ₹1,00,00,000 అంతవరకు కరెంటు బిల్లు పెండింగ్ బకాయి ఎండిపోయిందని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి అర్జెంట్ గా ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించేయండి. ఎందుకంటే మీరే కదా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, జగన్ ప్యాలెస్ అని ఊగిపోయారు మైకులు పట్టుకుని. మరి ఆ బిల్లు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు కట్టాలా? జగన్ గారి ఇంటికి పంపండి. లేదు ప్రభుత్వం కట్టాలనుకోండి, అవి ప్రభుత్వ భవనాలను ఒప్పుకోండి. గతంలో మీరు చేసినటువంటి దుష్ప్రచారాలు, తప్పుడు మాటలు, రాజకీయాల కోసం ఆ యొక్క భవన నిర్మాణాన్ని మీరు వాడుకున్నారు. ఈ రోజు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నారు అన్నటువంటిది వాస్తవం. సార్, ఈ సందర్భంగా నేను కొన్ని ఆధారాలతో మీ ముందుకు రావాలనుకుంటున్నా. ఇది ఋషికొండకు సంబంధించి తెలుగుదేశం పార్టీ యొక్క వారి అఫీషియల్ పేజ్ లో అక్టోబర్ నెల 2022 8వ తారీఖున వాళ్ళకు పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారంటే, ప్రజల కోసం, పర్యాటకుల కోసం ఉన్న హరిత రిసార్ట్స్ ని తొలగించి ఋషికొండని పూర్తిగా నాశనం చేసేది, లోటస్ పాండ్, ఇడుపులపాయ ఎస్టేట్, బెంగళూరు ప్యాలెస్ మాదిరిగా ఇక్కడ కూడా మినామీ కంపెనీ పేర్లతో తనకొక ఇంద్రభవనం నిర్మించుకోవడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇది జగన్ ప్యాలెస్ అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజు అది జగన్ ప్యాలెస్ అయితే మీ ప్రభుత్వం ఎలా జీవో ఇచ్చింది? మీ ప్రభుత్వం జీవో ఇచ్చింది రైట్ అయితే ఆ రోజు మీకు జగన్ ప్యాలెస్ అని చెప్పి చేసినటువంటి విష దొంగ ప్రచారం అబద్ధం. కాబట్టి ఈ రోజు బేషరతుగా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గాని, అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి గాని, మీ రాజకీయ అవసరాల కోసం ఋషికొండని వాడుకుంటున్నారు. ఋషికొండలోనేమో షూటింగ్లు, అమరావతిలోనేమో పేమెంట్లు అన్నలా ఉన్నది మీ పద్ధతి. రెండవది, హరిత రిసార్ట్స్ అసలు ఎప్పుడు మొదలైంది? మన విశాఖపట్నం చరిత్ర ఎవరికి తెలుసు? 1984-89 మధ్యలో హరిత రిసార్ట్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2002లో కూడా కొన్ని నిర్మాణాలు జరిగినాయి. మేము ఆది నుండి ఒకటే చెప్తున్నాం, ఋషికొండ అయినా, కైలాసగిరి అయినా, జూబ్లీ హిల్స్ అయినా, బంజారా హిల్స్ అయినా, ఎక్కడైనా కొండల ప్లేస్ లో నిర్మాణం జరిగినప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి పునాదులు తీయాలంటే గోతులు తవ్వాలా, చుట్టుపక్కలన్నీ క్లియరెన్స్ చేయాలా? అంత మాత్రాన బోడిగుండు కొట్టినట్టు అవుతుందా? మీరందరూ కాదా గతంలో ఋషికొండ బోడికొండ అని చెప్పి ప్రచారం చేసింది? అయితే అక్కడ గతంలో అడుగుకి ₹1,100 చొప్పున అద్దె వచ్చే విధంగా అప్పట్లో 48,000 చదరపు అడుగుల్లో నిర్మాణాలు ఉండేవి. దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ పరిధిలోనే 2,15,000 చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేస్తూ సుమారు అది 2,300 చదరపు అడుగుకి అద్దె వచ్చే విధంగా కూడా దాన్ని తయారు చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంపొందించే విధంగానే మేము నిర్మాణం చేశాం. అయితే మీరు గడిచినటువంటి 15 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో, కక్షతో, ఆయన మీద విషం చెమ్మడంలో భాగంగా ఆ యొక్క నిర్మాణాన్ని చూసి మీ కళ్ళు చెమర్చాయి. మీకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి నిర్మాణం వైపు వచ్చి ఫోటోషూట్లు చేశారు తప్ప ఏమండి పవన్ కళ్యాణ్ ఇది 2వ, 3వ అక్కడికి వెళ్ళడం. చంద్రబాబు నాయుడు గతంలో దీపావళి ముందోసారి వచ్చి వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు మీరు జీవో ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు మెయింటెనెన్స్ మీరు పట్టించుకోలేదు? కేవలం మీ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి జాప్యం ఇది. రెండవది, కొండరాజు గారు వన్ బై వన్ మాట్లాడదాం. సార్, జగదీష్ గారు మాట్లాడుతూ మేము గడిచినటువంటి మా పాలనలో దీని మీద అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నా కనీసం వివరణ కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని అన్నారు. సరే, జగదీష్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన నోటికి ఎలా వచ్చినా మాట్లాడచ్చు. బట్ నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడింది పేపర్ ఆధారంగానే మాట్లాడతాను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా 20/11/2023 కూడా అనేక సార్లు వివరణ ఇచ్చింది ప్రభుత్వం. ఇది టూరిజం పర్పస్ నిర్మిస్తున్నటువంటి భవనాలు. ఏమంటే విశాఖపట్నం ఈ రోజు ఉదాహరణకి మొన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం అనేక సార్లు వస్తున్నారు. ఎక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని ఒకటి ఉంది, అందులో ఉండొచ్చు కదా. అందులో మానేసి ఏదో రాజా గారు కుమారుడిలాగా, ఆయనే ఒక పెద్ద మహారాజు లాగా, లోకేష్ గారు ఒక యువరాజు లాగా మీరు వెళ్ళిపోయి రాడిసన్ బ్లూ లోని నోవోటల్ లోని ఎందుకంటే ఉంటున్నారు? ఎందుకంటే ₹100 కోట్ల నోవోటల్ కి బిల్స్ కడుతున్నారు. నోవోటల్ బాబులాగా ఉంటది మీకు కట్టింది. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణం. మీరు విశాఖపట్నం వచ్చి యోగాంధ్రాన్ని ఏదో పెట్టారు, 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఏం చేశారు? పప్పు బెల్లాల్లో పంచులు తినేసి యోగా మేటల కోసం విశాఖపట్నం ప్రజలు దెబ్బలాడుకునే పరిస్థితికి తీసుకొచ్చి విశాఖ నగరం యొక్క ఖ్యాతిని తగ్గించారు. బట్ మేము చేసినటువంటి నిర్మాణం మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఎస్,
అది టూరిజం డిపార్ట్మెంట్ పరిధి కోసం కట్టాము. దాంతో పాటు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, గవర్నర్ వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా ఉండడానికి ఆ స్థాయిలో ఎస్ ఇట్స్ వైట్ హౌస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకేంటి ఇబ్బంది? కొండరాజు గారు నోవాటెల్ కి రాడిసన్ బ్లూ కి తలదన్నెలా నిర్మించామని చెప్పారు. కానీ నిన్న స్వయంగా డిప్యూటీ సీఎం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పెచ్చులు ఎలా ఊడిపోతున్నాయి, పైనుంచి నీరు ఎట్లా కారుతోంది అంటే మరి ఆ స్థాయిలో నిర్మాణాలు చేశారా? అంటే నోవాటెల్ కి తలదన్న నిర్మాణం ఉంటుందా? నో సార్, ఇప్పుడు నేను అందు గురించేనే మీకోసం నేను ఆధారాలు కూడా తీసి పెట్టాను. అంటే ఏ విధంగా క్లియర్ గా రంపంతో కట్ చేసినట్టు. గతంలో సెక్రటేరియట్ అమరావతిలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడే ఆయన ఛాంబర్ లో గానీ, సచివాలయంలో అనేక బ్లాకుల్లో గానీ ఏ విధంగా కన్నాలు పడిపోయి వాటర్ తన్నుకుని వచ్చేసింది, లీక్ లేని మనందరం చూసాం. ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి. ఆ భవనంలోకి పూర్తి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అందులోకి బయట వ్యక్తులు వెళ్లే పరిస్థితి లేదు. ఏళ్ళ ఎవరో వీళ్ళతో తాలూకులతో క్లియర్ గా కట్ చేయించి, రంపతో కట్ చేయించి లాగినట్టు. ఇంకా డౌట్ ఉందనుకోండి, జగదీష్ గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తారు, మీరు మాట్లాడదు. కొన్ని ఇంకా అవకాశం ఉందనుకోండి, ఓకే మా ప్రభుత్వం నిర్మాణంలో ఏదో లోపం ఉంది, దాని వల్ల ఏదో ఇది అయిపోయింది అంటున్నారు కదా, మీరు బాగు చేయండి, మంచిదే, ఏముంది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది అడుగుతున్నా. ఎట్ ది సేమ్ టైం మీరు అమరావతికి వెళ్ళండి, బాగు చేస్తాము. ఈ శీతాకాలంలో దాన్ని ప్రజల వినియోగానికి తీసుకొస్తాము ఖచ్చితంగా. దాన్ని ప్రభుత్వ ధనంతో నిర్మించారు కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి ఉపయోగం కలిగేలా, ప్రభుత్వానికి లాభం వచ్చేలా దాన్ని రూపకల్పన చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆయన ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉపసంఘం కూడా వేసింది. పర్యావరణ కేసు ఆర్థిక మంత్రి, టూరిజం మంత్రి కాలయాపన ఎందుకు చేశారు? దానికి సమాధానం చెప్పండి. 15 నెలల కాలం పాటు ఎందుకు కాలయాపన చేశారు? 2-3 సార్లు విజిట్లు అయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి కరెంటు బిల్లులు పెండింగ్ ఉండిపోయినాయి. అంటే అది దాన్ని పగలగొట్టడం కోసం, ఈ రకంగా ఫోటోషూట్ చేయడం కోసం, ఈ రకంగా పొలిటికల్ డైవర్షన్ కోసం ఒక పక్క సుగాలి ప్రీతి కేసు గానీ, ఇంకా రాష్ట్రంలో ఇతర సమస్యలు గానీ, వీళ్ళ యొక్క హామీల వైఫల్యం గానీ, వీటన్నిటిని కూడా ప్రజల యొక్క ధోరణిని, వైఖరిని మళ్లించేందుకు, దృష్టి మళ్లించేందుకు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ వేదికగా చేసుకున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇప్పుడు ఏం కాదు. కనీసం ఇప్పటికైనా మీరు ఒప్పుకున్నారు. మీరు చెప్పినా చెప్పకపోయినా నైతికంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేశారన్నది ప్రజలకు అర్థమవుతుంది. కాలం కొంచెం ఆలస్యమైనా సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరుతుంది. దానికి ఎన్నాళ్ళు మీరు జగన్ ప్యాలెస్ అన్న మీ నోటితోనే ప్రభుత్వం భవనం అని చెప్పారు చూసారా, అది నైతికంగా మా గెలుపు. నైతికంగా, నిజాయితీగా నిజమైనటువంటి గెలుపు అది. అంత కాస్ట్లెస్ బిల్డింగ్ ఎందుకు కట్టుకున్నారు? దానిపైన రైట్. రెండోది రిసార్ట్స్ కింద చేయలేదు. మూడోది నారా లోకేష్ ఆ పార్టీ కీలక నేత, మంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ ఆఫీసులోనే ఉంటారు. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినంత మాత్రాన అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు జగదీష్ గారు. సార్ ఇదంతా ఏమొద్దు కానీ, జగదీష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మేమిద్దరు మా పార్టీలకు అనుగుణంగానే మాట్లాడుతాం. మమ్మల్ని పక్కన పెట్టండి. మీరు యాజ్ అ మోడరేటర్ మీరు ఉన్నారు, 10 TV సీనియర్ జర్నలిస్ట్ మీరు ఉన్నారు. మీరే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి 14 నుండి 19 మధ్యలో గానీ, లేదా 24 మొదల నుంచి ఇప్పటి వరకు గానీ 15 నెలల కాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి నోవోటల్ కి, రాడిసన్ బ్లూ కి ప్రభుత్వం చెల్లించినటువంటి బిల్లులు మీరు తీయండి సార్. దీని మీద ఛాలెంజ్ దేనికైనా రెడీ. ఒకవేళ నేను చెప్పిన తప్పు అయితే నేను జోహార్ అయిపోతున్నా ఎవరికైనా. దీని మీద ఆయన సిద్ధమైన ఈ ఛాలెంజ్. కొండరాజు గారు మీరే ఆరోపణ చేశారు కాబట్టి మీరు ఆర్టీఐ ద్వారా బయట పెట్టండి, అప్పుడు జగదీష్ గారు సమాధానం చెప్తారు. ఒకవేళ ఆర్టీఐ ద్వారా నేను బయట పెట్టినా, ఏమో రాజీవ్ గాంధీ ఎడిట్ చేసేసారని చెప్పి అప్పుడు అదే అది జరగదు. అప్పుడు ఆర్టీఐ ద్వారా ఎప్పుడైనా బయటకు ఒక ఫైల్ వచ్చినప్పుడు అది ఆన్లైన్ లో కూడా ఉంటుంది. నేను అదే ఇట్స్ ప్యూర్లీ పబ్లిక్ డాక్యుమెంట్. నాకు అర్థమైంది సార్, నేను చెప్పనివ్వండి. ఓకే ఆర్టీఐ, ఓకే ఇప్పుడు ఆర్టీఐ నేను పెడతాను, నో డౌట్, నేను అడ్వకేట్, నేను పెడతాను కూడా. అయితే ఇంకా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి కదా నారా చంద్రబాబు నాయుడు గారు, బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్ గారు, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. విశాఖపట్నంలో నోవోటల్ కి, రాడిసన్ బ్లూ హోటల్స్ కి ఏళ్ళు అధికారంలోకి వచ్చి 15 నెలలు, గతంలో అధికారంలో ఉన్న 5 ఏళ్లు, ఈ మొత్తం కాలానికి ఎంతెంత బిల్లులు చెల్లించారో దమ్ముంటే, సత్తా ఉంటే, ఉంటే ఛాలెంజ్ శ్వేతపత్రం. ఇప్పుడు దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. అది మీ రెండు పార్టీల మధ్య డిబేట్ అంశమే కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రోటోకాల్ కానీ, సెక్యూరిటీ కానీ, వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నరు, ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు వీళ్ళు సెక్యూరిటీ కూడా కీలకమే కదా రాజీవ్ గారు. ఇప్పుడు ఇప్పుడు కీలకం కాబట్టే
వాళ్ళ స్థాయికి తగ్గట్టో లేదంటే అధునాతనమైనటువంటి పెరుగుతున్నటువంటి విశాఖ మహానగరానికి స్థాయికి తగ్గట్టో మేము నిర్మాణాలు చేసాం. ఆ ఈ మాట అప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా రాజు గారు. ఈ మాట ఎందుకు చెప్పలేదు? ఫ్యూచర్ లో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ ఉండటానికి ఎందుకు చెప్పలేదు? ఎన్జీటీ ముట్టుకాలు వేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఒక ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. మీరన్నట్టుగా మీరు చెప్పింది ఒక మంత్రి చెప్పారు, మరో మంత్రి ఏమో టూరిజం అన్నారు, మరో మంత్రి మీకే చెప్తున్నా, మరో మంత్రి అసలు దేనికి వాడాలి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే తలో మాట మాట్లాడారు ఆ సందర్భంలో. సార్ ఇక్కడ ఒక మాట ఖచ్చితంగా మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే ప్రభుత్వ రంగ నిర్మాణాలు ఒకటి మా వ్యక్తిగత నిర్మాణాలను ఆరోపణ చేస్తే లేదు ఇవి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ నిర్మాణాలు అని చెప్పాం. జగన్ ప్యాలెస్ అంటే కాదు బాబు ఇది టూరిజం డిపార్ట్మెంట్ అండర్ లోకి వస్తుందని చెప్పాం. లేదు అంటే పర్మిషన్స్ లేవు అనేది అంటే సిఆర్జెడ్ పర్మిషన్లు ఉన్నాయి, ఏపీ సిజెడ్ ఎంఏ పర్మిషన్స్ ఉన్నాయి, అటవీ శాఖ పర్మిషన్స్ ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ ఉన్నాయి, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది, ఏపీపీసీబీ అప్రూవల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయని కూడా ఆ సంబంధిత మంత్రులు ఆ రోజు మాట్లాడండి. అది వాస్తవం. కావాలంటే దగ్గర వీళ్ళే ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకోమని చెప్పండి. అయితే ఆ భవనాలకు సంబంధించి ఆ టైంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ సీఎం ఇక్కడికి వచ్చి ఆయన క్యాంప్ ఆఫీసు ఆయన యొక్క యంత్రాంగం పని చేయడానికి విశాఖలో ఏ భవనాలు అయితే వీలుగా ఉంటాయో చూడటానికి పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అనేక బిల్డింగ్లు ఇంక్లూడింగ్ మధురవాడ హైటీల్స్ గానీ లేదంటే ఇతర అధునాతమైనటువంటి బిల్డింగ్లు కానీ విఎంఆర్డీఏ బిల్డింగ్లు కానీ ఈ యొక్క పర్యాటక భవనాలు టూరిజం డిపార్ట్మెంట్ ఋషికొండ భవనాలు కానీ వీటన్నిటిని కూడా పరిశీలించింది. ఆ పరిశీలనకు వచ్చినప్పుడు దగ్గర నుండి మొదలెట్టారండి జగన్ ప్యాలెస్ మీ జపం ఏపీ పాత చింతకాయ పచ్చలో వాడుతూనే ఉన్నారు. ఈ రోజుకి నిజం ఒప్పుకున్నారు అవి ప్రభుత్వ భవనాలు. అంటే మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అదే ప్యాలెస్ లో ఉండేవారా? సార్ ఇప్పుడు పరిశీలనకు వచ్చారు సార్. అంటే పరిశీలన పుడుతూనే ఎవరన్నా ఆవకాయనం తినేస్తారా? పుడుతూనే ఎవరన్నా పరిగెత్తలు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెస్తారా? అంత హరిబరి ఎందుకు? మేము ఉండుంటే ఏం జరిగేది అది జరుగుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కి వాడతాం. లేదు అంటే ఉదాహరణకి హైదరాబాద్ కి మన రాష్ట్రపతి గారు వస్తే హైదరాబాద్ గారికి మన రాష్ట్రపతి గారు వింటర్ సీజన్ లో వస్తారు, మన విశాఖపట్నం కూడా తెచ్చుకుంటాం. అంత అద్భుతమైన భవనాన్ని కట్టాం. ఎందుకు ఉండకూడదు? మీరు 100 కోట్ల బిల్లులు చెల్లించడానికి ప్రైవేట్ వాళ్ళు ఆస్తులు మీరు ఇచ్చేయచ్చా ప్రైవేట్ వాళ్ళకి? అదే 100 కోట్ల ప్రాజెక్ట్ లాగా ఇది ఒక బహుళార్థక ప్రాజెక్ట్ గా అమల్లో తేవాలి.